జనసేన కోటాలో కూటమిలో భాగంగా కలిసి ఎన్నికల్లో గెలిచి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. ఇక దాంతో ఆయన తన శాఖకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ లేకుంటే ప్రభుత్వ పాలనాపరంగా అన్ని విషయాల్లోనూ తన మార్పు ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీంతో కొంత అలజడి మొదలైంది. మరోవైపున లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలి, చేయకపోతే భవిష్యత్తు రాజకీయానికి ఇబ్బంది కలుగుతుందని తెలుగుదేశంలో అంతర్మదన మొదలైందా అనే చర్చకు కూడా తెరలేచింది. ఈ నేపథ్యంలోనే అక్కడో ఇక్కడో లీకులు మొదలైనవి, దానికి రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇదే మన టాపిక్. డిబేట్లోకి వెళ్ళే ముందు ఆ వివరాలు చూద్దాం ఒకసారి. ఎన్టీఆర్ వర్ధంతి రోజున వైఎస్సార్ జిల్లా మైదుకూరు సమావేశంలో సీఎం చంద్రబాబు ముందు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ డిబేట్ కు దారితీశాయి. డిప్యూటీ సీఎం కు ఉండాల్సిన అన్ని అర్హతలు నారా లోకేష్ కున్నాయని, ఆయన్ను డిప్యూటీ సీఎం గా చేయాలని కోరారు. దీనిపై చంద్రబాబు ఆ సభ వేదికపై ఏమీ మాట్లాడలేదు, సైలెంట్ గానే ఉన్నారు. ఆ మౌనంతో పార్టీ నేతలు కార్యకర్తల మనోభావాలను గౌరవించేలా డిసైడ్ అవుతున్నారా, లేదంటే కూటమికి ఇబ్బంది రాకుండా చూడాలనుకుంటున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. సో లోకేష్ డిప్యూటీ సీఎం అన్న టాపిక్ ఆల్ ఆఫ్ సడన్ గా ఏపీలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇది కూటమి పార్టీల మధ్య కొత్త చర్చకు దారితీసింది. మ్యాటర్ అక్కడితో ఆగలేదు. లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి 100కు 100% అర్హులని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు, పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇలా కోరస్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. రిక్వెస్ట్ నుంచి మొదలై లోకేష్ ను డిప్యూటీ చేయాల్సిందేనన్న డిమాండ్ల దాకా మ్యాటర్ వెళ్లింది. టీడీపీ నేతలు తమ మనసులో మాటను ఉన్నట్లుండి బయటపెట్టటం ఏంటా అన్న డిబేట్ నడుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండడంతో ఈ టాపిక్ ను తెరపైకి తెచ్చారా అన్న చర్చ జరుగుతోంది. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. తమ నాయకుడిని డిప్యూటీ సీఎంగా చేయాలన్న డిమాండ్లో తప్పేమీ లేదని టీడీపీ నేతలు వరుసగా స్టేట్మెంట్లిస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. యువగళం పాదయాత్రతో కష్టపడ్డారని, 1 కోటి మందితో టీడీపీ సభ్యత్వాలు చేయించారని, లోకేష్ కష్టాన్ని గుర్తించాలని చెప్పటం తప్పేలా అవుతుందని టీడీపీ నేతలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. సో తమ నాయకుడికి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేయటం, కోరుకోవటం తప్పు కాదు. కానీ టైమింగ్ చుట్టూనే కథ నడుస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం కోరస్ పెరుగుతుండటంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ ప్రచారాన్ని ఆపాలని కోరింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతల చర్చల్లోనే ఏవైనా నిర్ణయాలుంటాయంటూ ఈ ఎపిసోడ్ను ముగించే ప్రయత్నం చేసింది. కానీ మ్యాటరంతా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. జనసేన కౌంటర్లతోనే టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయిందన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవైపు లోకేష్ డిప్యూటీ సీఎం కామెంట్స్ కు ముగింపు పలకాలని టీడీపీ హైకమాండ్ ఆర్డర్ వేయగా అంతా సర్దుకుందనుకున్నారు. సీన్ కట్ చేస్తే సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ముందే మరో మంత్రి టీజీ భరత్ జ్యూరిచ్ మీటింగ్ లో లోకేష్ ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్ చేశారు. ఇది చూస్తుంటే ఏదో జరుగుతోందన్న డౌట్లు జనసేనలో పెరుగుతున్నాయి. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అన్న డిమాండ్ వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు కారణమా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు కూటమిలో కీలక పార్టీ అయిన జనసేన నుంచి కూడా రియాక్షన్లు పెరుగుతున్నాయి. పవన్ ను సీఎం చేయాలంటున్న జనసేన నేతల వాయిస్ కూడా పెరుగుతోంది. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకెళ్లాలని, అలా అయితే అందరికీ మంచిదంటున్నారు కిరణ్ రాయల్ వంటి నేతలు. వైసీపీ ఉచ్చులో పడొద్దని సూచిస్తున్నారు. కాకినాడలో ఒక నాయకుడు, అలాగే నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదేనా, మేము తప్పట్లా, ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి, ఆ పార్టీకి
మనం అవకాశం ఇవ్వకూడదు. కూటమి పార్టీలో సాగుతున్న ఈ మొత్తం ఎపిసోడ్ కొత్త చర్చకు, పంచాయతీకి తెరలిపై. మధ్యలో వైసీపీకి ఈ పరిణామాలు ప్లస్ అవుతాయన్న వాదనను టీడీపీ, జనసేనలోని కొందరు నేతలు వినిపిస్తున్నారు. అందుకే ఈ ఎపిసోడ్ను ఇంతటితో ముగించాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ కథ అక్కడితో ఆగుతుందా లేదా అన్నది కీలకంగా మారింది.